హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఓబీసీ క్రీమీ లేయర్ కి సంబంధించి. సో సుప్రీం కోర్ట్ అన్నటువంటిది పేరెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళకి వచ్చే శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఒక పర్సన్ ని ఓబీసీలో క్రీమీ లేయర్ వర్తిస్తుందా లేదా అని తెలపటం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఒక చారిత్రాత్మక తీర్పునివ్వటం జరిగింది. సో అసలు ఈ కేసు ఏంటి, దాంట్లో సుప్రీం కోర్టు ఏమని తీర్పునివ్వటం జరిగింది, అసలు ఓబీసీస్ కి సంబంధించి ఈ క్రీమీ లేయర్ ని ఫస్ట్ టైం ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి, వీటికి సంబంధించి ఆఫీస్ మెమరాండం అనేసి 1993లో ఇవ్వటం జరిగింది. సో ఆఫీస్ ఆఫ్ మెమరాండం ఏమని చెప్తుంది, అలాగే దానికి సంబంధించి మళ్ళీ 2004లో ఒక జస్టిఫికేషన్ అన్నటువంటిది ఇచ్చారనమాట, ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ఆ క్లారిఫికేషన్ ఏమని చెప్తోంది అన్నటువంటిది మనం తెలుసుకుందాం. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ద్వారా నెక్స్ట్ ఎలాంటి సిగ్నిఫికెన్స్ అన్నటువంటిది ఉంది ఈ ఓబీసీ క్రీమీ లేయర్ కి సంబంధించి అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కంటెక్స్ట్ ఏంటి అన్నటువంటిది చూస్తే, ఓబీసీ క్రీమీ లేయర్ కి సంబంధించి ఒక పర్సన్ అంటే ఓబీసీ క్యాండిడేట్ క్రీమీ లేయర్ కి సంబంధించి వర్తిస్తుందా వర్తించదా వాళ్ళకి అని తెలియజేయటం కోసం పేరెంటల్ ఇన్కమ్ ని మాత్రమే క్రైటీరియాగా తీసుకోవటం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరి ఇక్కడ గమనించాలి, సోషల్లీ అడ్వాన్స్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో దట్టు ఓబీసీలో, అంటే ఆల్రెడీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి ప్రజల్లో ఎవరైతే సోషల్లీ అడ్వాన్స్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళని పక్కకి తీసుకురావటం కోసం ఈ యొక్క క్రీమీ లేయర్ అన్నటువంటి ఈ నిబంధనని తీసుకురావటం జరిగింది. సో క్రీమీ లేయర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం. సో ఇక్కడ క్రీమీ లేయర్ కిందకి ఎవరైతే వస్తారు అంటే, ఎవరైతే సోషల్ స్టేటస్ అన్నటువంటిది వాళ్ళకి ఎక్కువ ఉందో, ఒక ఈ శాలరీ ఇన్కమ్ అన్నటువంటిది కాకుండా, అగ్రికల్చర్ ఇన్కమ్ అన్నటువంటిది కాకుండా మిగతా ఇన్కమ్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు సోషల్లీ అడ్వాన్స్డ్గా ఉన్నారు అన్నట్టుగా వాళ్ళని క్రీమీ లేయర్ కిందికి తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అయితే దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, ఓన్లీ పేరెంటల్ ఇన్కమ్ని బేస్ చేసి అన్నటువంటిది ఇక్కడ ప్రజెంట్ కేసు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించాలి, ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ కావచ్చు, పిఎస్యూస్కు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళని సపరేట్ చేసి చూడడం, శాలరీ బేస్డ్గా వాళ్ళని ఈ యొక్క క్రీమీ లేయర్ కిందకి తీసుకురావటం ఇవన్నీ కరెక్ట్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మరి ఒకసారి ఇక్కడ చూడండి, ఎందుకు ఈ ఇష్యూ అన్నటువంటిది వచ్చింది అంటే, కొంతమంది ఏం చేశారు, ఎస్పెషల్లీ యూపీఎస్సీకి సంబంధించి ఎవరైతే ఓబీసీ కింద వాళ్ళ యొక్క రిజర్వేషన్ని పెట్టుకొని ఎగ్జామ్ రాసి క్లియర్ చేయటం జరిగిందో, దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అన్నటువంటిది మీరు ఓబీసీలోని క్రీమీ లేయర్ కిందికి వస్తారు, ఓబీసీ అన్నటువంటి ఈ కేటగిరీ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ వర్తించదు అన్నట్టుగా చెప్పటం, దాంతో వాళ్ళు వివిధ కోర్టుల్లో కేసులు అన్నటువంటిది వేయటం, ఆ కేసుల్లో కూడా వివిధ హైకోర్ట్స్ ఏమని చెప్పాయి, ఆ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయటం జరిగింది. సో దానికి అగెనిస్ట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది సుప్రీంకోర్టులోకి ఈ కేసు అన్నటువంటి తీసుకెళ్ళింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, కరెక్టే, ఓబీసీస్కి సంబంధించి క్రీమీ లేయర్ కిందకి వస్తారు, కానీ క్రీమీ లేయర్ కింద మీరు ఎలాంటి నిబంధనల్ని తీసుకుంటున్నారు అంటే, ఏమేం క్రైటీరియాని ఇక్కడ ఫాలో చేస్తూ ఉన్నారు, ఓన్లీ పేరెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని ఓబీసీలో క్రైటీరియా అన్నటువంటిది ఇలా క్రీమీ లేయర్ కిందికి తీసుకురావటం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇక్కడ చూడాలి, మనకి జనరల్గా ఓబీసీ కేటగిరీకి సంబంధించి రెండు, ఒకటి క్రీమీ లేయర్, రెండవది నాన్ క్రీమీ లేయర్. ఎవరెవరు దేని కిందికి వస్తారన్నటువంటిది మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క క్రీమీ లేయర్ అన్నటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది చూడండి. మనం చూస్తే క్రీమీ లేయర్ అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయినటువంటి ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తర్వాత ఇది ఎవాల్వ్ అవ్వటం జరిగింది. దీన్ని మండల్ కేస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో దీంట్లో ఏమని చెప్పారు, రిజర్వేషన్స్ అన్నటువంటి మాక్సిమం 50% ఉండాలి అన్నట్టుగా ఒక క్యాప్ విధించడం జరిగింది. అలాగే మనకి రిజర్వేషన్స్కి సంబంధించి ఒక వర్గంలో, ఎస్పెషల్లీ ఈ ఓబీసీస్కి సంబంధించి ఆ వర్గంలో ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉన్నారో లేదా ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ కాకుండా వాళ్ళని క్రీమీ లేయర్ కిందికి తీసుకురావాలి అన్నటువంటి ఒక ప్రొవిజన్ కూడా ఈ కేసు నుంచి ఎవాల్వ్ అయింది అనేసి మనం చెప్పచ్చు. సో ఒకసారి ఇక్కడ కనుక మనం చూస్తే, ఈ 1993వ సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అన్నటువంటిది ఒక ఆఫీస్ మెమరాండం అన్నటువంటి దాన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏ వ్యక్తులు ఈ యొక్క క్రీమీ లేయర్ కిందికి వస్తారు, ఏ వ్యక్తులు ఈ క్రీమీ లేయర్ కిందికి రారు అన్నట్టుగా క్లియర్గా చెప్పటం జరిగింది. దాని ప్రకారం చూడండి, పేరెంట్స్ ర్యాంక్ ఆర్ పొజిషన్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ అంటే, పేరెంట్స్ ఇప్పుడు గ్రూప్ ఏకి సంబంధించినటువంటి ర్యాంక్లో ఉన్నా లేదా గ్రూప్ బి ర్యాంక్లో ఉండి 40 years బిలోనే వాళ్ళు గ్రూప్ ఏ ర్యాంకుకి ప్రమోట్ అయినా,
అలాగే చూడండి ప్రొఫెషనల్ స్టేటస్ ఆఫ్ పేరెంట్స్. సో ఎలాంటి స్టేటస్లో ఉన్నారు వాళ్ళు అన్నట్టుగా. సో పిఎస్యూస్కి సంబంధించి కావచ్చు, బ్యాంక్స్కి సంబంధించి కావచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి కావచ్చు, వాటిలో కూడా గ్రూప్ ఏ లేదా గ్రూప్ బి లెవెల్లో కనుక పేరెంట్స్ ఉంటే అప్పుడు, లేదంటే ఇన్కమ్ మరియు వెల్త్ థ్రెష్ హోల్డ్స్ అంటే ఏంటి ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ వీళ్ళకి వచ్చేటటువంటి ఈ ఇన్కమ్ శాలరీ ఏదైతే ఉంటుందో అది ప్లస్ అగ్రికల్చరల్ ఇన్కమ్, అగ్రి ఇన్కమ్ ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేసేసి మిగతా ఏవైనా ఇన్కమ్స్ వస్తుంటే అది ఒక పర్టికులర్ లెవెల్ని దాటి అంటే వరుసగా 3 ఇయర్స్ పాటు పర్టికులర్ లెవెల్ని థ్రెషోల్డ్ని కనుక ఆ ఇన్కమ్ క్రాస్ అయినట్టయితే వాళ్ళని ఓబీసీలో క్రీమీ లేయర్ కిందికి తీసుకురావాలి అన్నట్టుగా 1993లో ఇచ్చినటువంటి ఈ ఆఫీస్ మెమరాండం అన్నటువంటిది చెప్తోందనమాట. అయితే దాని తర్వాత 2004వ సంవత్సరంలో ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అన్నటువంటిది ఏం చేసింది, దీంట్లో కొన్ని మార్పులు చేయటం జరిగింది. ఏమని అంటే ఇక్కడ పేరెంట్స్ ర్యాంక్ ఇన్కమ్ ఏదైతే ఉందో గ్రూప్ ఏ గ్రూప్ బి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆ ర్యాంక్స్తో పాటు ఇన్కమ్ని అంటే 8 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఇన్కమ్ అన్నటువంటిది ఉంటే వాళ్ళని క్రీమీ లేయర్లోకి తీసుకెళ్ళాలి అన్నటువంటి ఒక నిబంధనని పెట్టిందనమాట. అయితే అందులో శాలరీని అలాగే అంటే ఇక్కడ ఈ వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ కావచ్చు, అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్ కావచ్చు, దీన్ని కూడా ఇంక్లూడ్ చేయటం జరిగింది. సో దాంతో ఇక్కడ డిఫరెన్స్ అన్నటువంటిది వచ్చిందనమాట. సో సింపుల్గా ఇక్కడ చూడండి 1993 ప్రకారం పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీసా, ఒకవేళ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ లేదంటే గ్రూప్ బికి సంబంధించినటువంటి ఆఫీసర్సా, ఒకవేళ గ్రూప్ బి ఆఫీసర్స్ అయితే బిఫోర్ 40నే వాళ్ళు గ్రూప్ ఏకి ప్రమోట్ అయ్యారా, సో అప్పుడు క్రీమీ లేయర్ కిందికి వస్తారు. లేదు ఇప్పుడు చూడండి గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అన్నటువంటిది అబోవ్ 8 lakhs అన్నటువంటిది ఉందా, అది కూడా ఏంటి ఇక్కడ చూడండి శాలరీ ఏదైతే ఇన్కమ్ అన్నటువంటిది ఉంటుందో అది, అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ ఈ రెండు ఎక్స్క్లూడ్ చేయగా మిగతా గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ కనుక 8 lakhs అబౌవ్ ఉంటే అప్పుడు క్రీమీ లేయర్ కిందికి రావటం జరుగుతుంది. బట్ 2014లో తీసుకొచ్చినటువంటి ప్రొవిజన్స్ ఏం చేశాయి, ఓన్లీ ఆ ఇన్కమ్ కనుక 8 లక్షలు దాటినట్టయితే వాళ్ళని ఈ క్రీమీ లేయర్లోకి తీసుకురావటం జరిగింది. సో అది ఎలా చేస్తారు, అది డిస్క్రిమినేటరీ కదా, అది మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈక్వాలిటీకి సంబంధించి ఆర్టికల్ 14 కానివ్వండి, అలాగే ఆర్టికల్ 16 కానివ్వండి, వీటిని వైలేట్ చేస్తున్నాయి కదా అన్నటువంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. సో చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అన్నటువంటిది ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది దేనికి సంబంధించి 2004లో. సో ఇక్కడ ఎంప్లాయీస్ మరియు ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పిఎస్యూస్ కావచ్చు, అక్కడ పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్కమ్కి సంబంధించి కొంత అన్ఈక్వల్ ట్రీట్మెంట్ అన్నటువంటిది ఇక్కడ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ యొక్క ర్యాంక్ కావచ్చు అంటే ఇన్కమ్ కాకుండా వాళ్ళ యొక్క ర్యాంక్ లాంటివి బేస్ చేసి క్రీమీ లేయర్ కిందకి తీసుకుని రావచ్చు, కొంతవరకు పాసిబిలిటీ ఉంది. బట్ ఇప్పుడు పిఎస్యూస్ లేదంటే ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేవలం వాళ్ళ యొక్క ఇన్కమ్ అన్నటువంటిది ఆ థ్రెషోల్డ్ లెవెల్ కంటే ఎక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళని ఇలా క్రీమీ లేయర్ కిందకి తీసుకురావటం అన్నటువంటిది ఎంతవరకు కరెక్ట్. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ కేసు అన్నటువంటిది నడిచిందనమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించి ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఓబీసీ దాన్ని పక్కన పెడితే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించి 10% రిజర్వేషన్ అన్నటువంటిది ఇచ్చేలాగా గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ని తీసుకురావటం జరిగింది. అదే ఏంటి 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అన్నటువంటిది. సో ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అన్నట్టుగా ఆల్రెడీ సుప్రీంకోర్టు కేసు అన్నటువంటిది ఒకటి నడిచింది. అదే ఏంటి జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో 2022లో అవును ఈ ఈడబ్ల్యూఎస్ కోటా అన్నటువంటిది చట్టబద్ధమే, దీన్ని అమలు చేయవచ్చు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్స్ లాగా కాకుండా ఈ ఈడబ్ల్యూఎస్లోకి వచ్చేసరికి ఓన్లీ ఎకనామిక్ క్రైటీరియాని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారనమాట. సో ఇయర్లో ఇంత ఇన్కమ్ అన్నటువంటిది ఉంటే వాళ్ళని ఈడబ్ల్యూఎస్ అంటే ఇన్కమ్ లోపు కనుక ఉంటే వాళ్ళని ఈడబ్ల్యూఎస్లోకి చేర్చడం జరుగుతుంది. బట్ ఈ ఓబీసీ రిజర్వేషన్స్ అన్నటువంటిది క్రీమీ లేయర్కి సంబంధించి ఇలా కాదు, ఓన్లీ పేరెంటల్ ఇన్కమ్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ అన్నటువంటిది పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ యొక్క శాలరీ ప్లస్ అగ్రికల్చరల్ ఇన్కమ్ రెండూ పక్కన పెడితే మిగతా ఇన్కమ్ అన్నటువంటిది వాళ్ళకి ఎంత వస్తుంది, వాళ్ళు ఎంతవరకు సోషల్గా వాళ్ళు ఎదిగారు అన్నటువంటిది ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఓన్లీ పేరెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇలా వాళ్ళని కేటగిరైజ్ చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సో దీనివల్ల
ఎవరు బెనిఫిట్ పొందుతారు ఇప్పుడు? అంటే ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, పీఎస్యూస్‌కి సంబంధించి కావచ్చు, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి బెనిఫిట్‌ని పొందుతారు. అది మాత్రమే కాదు. చూడండి, ఇన్‌కమ్ అన్నటువంటిది థ్రెషోల్డ్ లెవెల్ దాటినా వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ అన్నటువంటిది నార్మల్ కన్నా తక్కువగా ఉందనుకోండి. సో, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్ అన్నటువంటిది వర్తిస్తుంది. వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్‌లో లాభాలన్నటువంటివి ఉంటాయి. సో, ఇప్పుడు మల్టిపుల్ క్రైటీరియా అన్నటువంటిది ఇప్పుడు తీసుకురావటం జరిగింది. సో, దానివల్ల జెన్యూన్‌గా ఎవరైతే బ్యాక్వర్డ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారో వాళ్ళకి ఈ ఓబీసీ రిజర్వేషన్ అన్నటువంటిది వర్తించడం ద్వారా వాళ్ళు సొసైటీలో ఈక్వల్ పొజిషన్‌కి రావటానికి వీలు కల్పించే విధంగా ఈ యొక్క సుప్రీం కోర్ట్ రూలింగ్ అన్నటువంటిది ఉంది. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఓన్లీ పేరెంటల్ ఇన్‌కమ్‌ని మాత్రమే బేస్ చేసుకొని ఒక పర్సన్ క్రీమీ లేయర్ కిందికి వస్తారు అనేసి చెప్పలేము. దానికంటూ మల్టిపుల్ క్రైటీరియా అన్నటువంటిది ఉండాలి. ఎలాంటి క్రైటీరియా ఉండాలి అంటే, ఒకటి, వాళ్ళ పేరెంట్స్ యొక్క ర్యాంక్స్ ఏంటి, గ్రేడ్స్ ఏంటి, వాళ్ళు పనిచేసే దాంట్లో అన్నటువంటిది ఒకటి. రెండవది, వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, అలాగే వాళ్ళకొచ్చేటటువంటి యాన్యువల్ ఇన్‌కమ్ అంటే అగ్రికల్చర్ ఇన్‌కమ్, అలాగే సాలరీ కాకుండా మిగతా యాన్యువల్ ఇన్‌కమ్ యొక్క సోర్సెస్ ఏమేమున్నాయి, వాటి నుంచి ఎంత ఇన్‌కమ్ అన్నటువంటిది వస్తుంది. ఇలాగా మల్టిపుల్ సోర్సెస్‌ని బేస్ చేసుకొని అప్పుడు ఆ పర్సన్‌ని క్రీమీ లేయర్‌లోకి చేర్చవచ్చు తప్ప పేరెంటల్ ఇన్‌కమ్‌ని బేస్ చేసుకొని ఇలా క్రీమీ లేయర్‌లోకి తీసుకురాకూడదు అన్నట్టుగా సుప్రీం కోర్ట్ ఇవాళ ఒక చారిత్రాత్మక తీర్పుని ఇవ్వటం జరిగింది. సో, ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.